ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది. కూటమిగా కొనసాగుతూనే 3 పార్టీలు సొంతంగా బలం పెంచుకోవడంపైన వ్యూహాలు అమలు చేస్తున్నాయి. కూటమి పాలనపైన ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని వైసీపీ భావిస్తుంది. కూటమి పార్టీలోకి చేరికలు కనిపించడం లేదు. మాజీ సీఎం జగన్ జిల్లాలో పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఇదే సమయంలో టీడీపీలో ఎంపీగా పనిచేసి వైసీపీ చేరి 2024లో ఓడి ఆ తర్వాత రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కేశినేని నాని తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తుంది. టీడీపీ నుంచి విజయవాడ ఎంపీగా పనిచేసిన కేశినేని నాని తిరిగి ఈ మధ్యకాలంలో యాక్టివ్ అవుతున్నారు. 2024 ఎన్నికల వేళ తన సోదరుడితో విభేదాలు, టీడీపీలో చిన్నికి ప్రాధాన్యత, సీటు ఆయనకే ఇస్తున్నారనే స్పష్టతతో కేశినేని నాని పార్టీ వీడారు. జగన్ పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. నానిపై సోదరుడు చిన్ని టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. ఆ తర్వాత నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి దూరంగానే ఉంటున్నారు. కాగా కొంతకాలంగా చిన్ని లక్ష్యంగా నాని వరుస ట్వీట్లు చేస్తున్నారు. వరుస వివాదం రాజకేశిరెడ్డితో చిన్ని సంబంధాలపై సీఎం చంద్రబాబుకు నాని చేసిన ట్వీట్ సంచలనంగా మారాయి. కేశినేని నాని క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నా రాజకీయంగా మాత్రం తన సోదరుడు చిన్నీనే టార్గెట్ చేస్తున్నారు. దీంతో చిన్నీతో పాటుగా విజయవాడ టీడీపీ నేతలు సైతం నాని పైన విరుచుకుపడుతున్నారు. జగన్ కోవర్టుగానే నాని టీడీపీలో కొనసాగుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. అయితే నాని ఈసారి చిన్నీపై ఫిర్యాదులు నియోజకవర్గంలోని ముఖ్యులతో సమావేశంతో నాని ఆలోచనలో మారిందనే చర్చ విజయవాడలో మొదలైంది. విజయవాడతో తనకు ఉన్న అనుబంధం గురించి పలు సందర్భాల్లో నాని చెప్పుకొచ్చారు. ఎంపీగా తాను చేసిన కార్యక్రమాలను వివరిస్తున్నారు. అయితే వైసీపీ నుంచి బయటకు వచ్చి నాని కూటమి పార్టీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తారనే ప్రచారం ఉంది. కేశినేని నాని బీజేపీ అధినాయకత్వంలోని ముఖ్యులతో సత్సంబంధాలు ఉన్నాయి. అయితే బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉండడంతో నాని రీ ఎంట్రీకి టీడీపీ అడ్డుపడే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లోనూ చిన్నీకే టీడీపీ విజయవాడ సీటు ఇవ్వడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. దీంతో నాని తిరిగి వైసీపీలోకి వెళ్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. మంచి సమయం చూసుకుని ఆయన తిరిగి వైసీపీలోకి యాక్టివ్ అవుతారని విజయవాడలో టాక్. తనను నమ్ముకుని వారిని కూడా న్యాయం చేయాలంటే రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఇప్పటి నుంచే తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయితే నానికి వచ్చే ఎన్నికల నాటికి తిరిగి బలం పెంచుకుంటారనే వాదన వినిపిస్తుంది. అయితే నాని తిరిగి వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా? తిరిగి రాజకీయంగా ఎట్లాంటి పాత్ర పోషించబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది.